కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేశారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తారని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం, దగా చేయడమేనని రైతులకు మద్దతు తెలియజేసేందుకు నిరసన కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున హాజరై నిరసనలు తెలిపారు. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్నటి వరకు ఎన్నికలు అయిపోయినాయి. తెల్లారగానే మళ్ళీ మనకు ఉద్యమం వచ్చింది. ఈ అలుపెరగని పోరాటం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం ఉత్సాహం నీరు గారిపోతుందని చెప్పేసి మా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ, తెలంగాణలో ఒక సామెత ఉంది, ఓడెక్కదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడమల్లన్నా, ఓడదిగినాక. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు 6 హామీలు, 420 హామీలు, ఈ రకంగా 6 గ్యారంటీలు, 420 హామీలు, అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు. అమలు చేసిన ఒక్కటి అక్కయ్యలను మోసపెట్టుకుని ఒకటి తప్ప వేరే హామీ ఏది అమలు జరగలేదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైతే ఏర్పడిందో 2014లో ఆనాటి పరిస్థితులను ఒక్కసారి మీకు గుర్తు చేయదలుచుకున్నాను. విద్యుత్ సమస్య కానీ, సాగునీరు తాగునీటి సమస్య కానీ ఎట్లున్న తెలంగాణని ఎట్లా చేసినాం. 2014 నుంచి సారు ఒక నిరంతరంగా ప్రణాళిక రచించి తాగునీరు మనం ఉన్న కాడికి వచ్చే విధంగా, ఎందుకంటే ఈ పక్కనే 27 టీఎంసీలు మనకు నిల్వ ఉంచి మెట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చటి పైర్లు ఏ విధంగా అంటే బలగం సినిమాలో మనం చూసిన తర్వాత అర్థమైంది. అదే విధంగా అయితే కోనసీమలోనే చేసిన షూటింగ్ అనుకున్నాం. కాదు, మన తెలంగాణ, మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనే విధంగా అంత మంచి పచ్చటి పైర్లు ఉన్నటువంటి తెలంగాణను వచ్చిన 6 నెలలలోపనే సర్వనాశనం చేసిరు. ఇవాళ ఈ పక్కన చూడకపోతే నీటి ఆనవాళ్ళే లేవు. గడిచిన 7 సంవత్సరాలు నిలబడే నీళ్లు లేవు. ఇంకెక్కడ కూడా డ్యామ్లన్నీ ఎండిపోయినాయి. మధ్య మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరుతో సహా. అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ అన్ని కూడా డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా వెళ్ళిపోయినాయి. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసిన ప్రక్రియలో రైతులందరినీ గోసపెట్టుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. కాలం కూడా సరిగా రాలేదు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ప్రకటించడాన్ని నిజంగా రైతులే కాకుండా పార్టీలకు అతీతంగా మేము కూడా స్వాగతించినాం. కానీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తెల్లారగానే సన్నవడ్లకే పండిస్తానని 500 బోనస్ ప్రకటిస్తాం. నిజంగా శోచనీయం. రైతులను, మహిళలను, అన్ని వర్గాల వాళ్ళను మోసం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా రైతులకు 500 బోనస్ ఇచ్చే విధంగా పోరాటం నిరంతరం కొనసాగించాలి. తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే రైతుల పంట దిగుబడి తగ్గడమే కాకుండా ఇవాళ అన్ని ప్రాంతాలలో కూడా సన్నబడ్లు పండాయి. ప్రధానంగా మన మెట్ట ప్రాంతాలలో ఇట్లాంటి పంటలకు అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. కాబట్టి తిరిగి రైతులు రాజులు చేసే విధంగా మన ప్రభుత్వంలో ఏ విధంగా రైతులు సంతోషంగా ఉన్నారో అట్లా ఉండే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బోనస్ ప్రకటించే విధంగా, దాన్ని అమలు చేసే విధంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మార్చుకుంటూ ప్రభుత్వం నడపాలని ఆలోచన చేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. రైతులకు ఉసురు కలుగుతుంది, దాంతోపాటు ప్రజల ఉసురు కూడా కలుగుతుంది. ఎందుకంటే 5 నెలల కాలంలో
అన్ని అబద్ధాలే ఆడుతున్నారు. కాబట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టినవి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు మీరు పెట్టి ఆ వాగ్దానాలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లం అందరం కూడా ప్రతిఘటిస్తాం. ప్రతి విషయంలో రోడ్డెక్కుతాం, ప్రజలను మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏది తప్పినా కూడా ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో శిక్ష మళ్ళీ మీకు తప్పదు. దయచేసి అనవసరమైన తొండీలు పెట్టి ఇబ్బంది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు చేయకుండా చేస్తూ మీరు ఇస్తాన్న 500 రూపాయల బోనస్ ఎలక్షన్స్ ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టినరు. అన్ని రకాల వడ్లకు మీరు బోనస్ ఇస్తామని చెప్పారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిన్ననే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సన్నవడ్లకే ఇస్తామని చెప్పడం ఇది దుర్మార్గం. ఎందుకంటే మన ఏరియాలో, మన ప్రాంతంలో కూడా ఎప్పుడు కానీ సన్నవడ్లు ఇంటి మందమే తిండి మందం వేసుకుంటారు, అందరూ దొడ్డు వడ్లు వేస్తారు. ముఖ్యంగా వానకాలమే తిండి మందం వేసుకుంటాం, సన్నవడ్లు దొడ్డు వడ్లు వేసింగి. సెకండ్ క్రాప్కు మొత్తం కూడా దొడ్డు వడ్లే ఉంటాయి. అందని నీళ్లు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈసారి ఒక 30% దాదాపు ఎండిపోయినాయి మా ప్రాంతంలో. మాకు సిరిసిల్ల ప్రాంతంలో మిడిమానేరు గంగలాగా కనిపించేది ఎప్పుడు కానీ ఈ 6-7 సంవత్సరాల నుంచి మాకు మార్చి వరకు ఒక పొట్టు కూడా బయటకు తీయకపోదు. ఇట్లాంటిది మీరు గెలిచిన తర్వాత జనవరి సంక్రాంతి వరకే పూర్తి స్థాయిలో నీళ్లు మొత్తం తీసుకొని పోయారు. డెడ్ స్టోరేజ్లో తీసుకొచ్చి పెట్టారు. మీరు ఎప్పటికీ 12 టీఎంసీలు మిడిమానేరులో ఉంటుండే, కానీ ఇవాళ 4-5 టీఎంసీలు వచ్చినాయి. ఉన్న చేపలన్నీ కూడా చచ్చిపోయినాయి. అందులో పాపం వాళ్ళు కూడా ఫిషరీస్ కూడా పాపం ఇబ్బంది పడ్డారు, రైతులు ఇబ్బంది పడతారు, అన్ని రకాల వర్గాలు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాల్సిందిగా కోరుతూ, ఒకవేళ మీరు ఇదే పద్ధతిలో పోయినట్టుంటే మీకు ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియజేస్తూ, వాళ్ళ అమెరికా మిత్రులకు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా జన నొల్లివెట్ట గురించి